హలో అండి, నేను మీ మధుని మధు హార్మోనిక్ బైట్స్ నుంచి అండి. ఇవాళ ఇంకొక రెసిపీ వచ్చి షెజ్వాన్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. క్యాబేజీ, బీన్స్, క్యారెట్, క్యాప్సికము, కొంచెమేమో హాఫ్ స్పూన్ జింజరు, గార్లిక్, కొంచెమేమో చిల్లీస్ తీసుకున్నానండి. కార్న్స్ తీసుకున్నాను, స్వీట్ కార్న్స్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకోవాలండి. కడాయి తీసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకున్నాను కొద్దిగా. అది కరిగిన తర్వాత కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచండి. కడిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ కలుపుకోండి. దాంట్లో ఆయిల్ కలుపుకొని అది కొంచెం వేడయిన తర్వాత ఫస్ట్ మనం హాఫ్ స్పూన్ ఆఫ్ గార్లిక్, జింజర్ చెప్పాను కదండి, ఆ 2 తీసుకొని కొంచెం వేయించండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చి స్మెల్ వస్తున్న తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ ఇందాక చెప్పిన వెజిటేబుల్స్ అన్ని దాంట్లో వేసేయాలండి. ఫస్ట్ మిర్చి వేసుకున్నాను, తర్వాత బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ కలిపేసేసుకోవాలండి. షెజ్వాన్ రైస్ చేయడం చాలా ఈజీ అండి. దానికి ఎక్కువ కష్టపడాల్సిన ఇది కూడా లేదండి. అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత కార్న్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు దాన్ని మూత పెట్టుకోవాలండి. ఎక్కువగా దాన్ని మెత్తగా అవసరం లేదు, కొంచెం హాఫ్ బాయిల్ కూడా అవసరం లేదు. సాల్ట్ వేసుకున్న తర్వాత అది సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయని చెప్పేసి నేను ముందు వేసేసి మూత పెట్టేసేసుకున్నానండి. అది మాకు హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత షెజ్వాన్ పేస్ట్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి, అది వేసేసి కలపండి. కలిపేసి కొంచెం వాటర్ ఉంటే కనుక అవి పోయేంత వరకు ఉంచిన తర్వాత మన వైట్ రైస్ ఆల్రెడీ వండి పక్కన పెట్టుకున్నానండి నేను. ఆ వైట్ రైస్ని కడాయిలో వేసి కలపండి అంతే. కలిపేసిన తర్వాత దాంట్లో యాజ్ పర్ టేస్ట్ మనము సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి రైస్ని వెజిటేబుల్స్లో. ఈ షెజ్వాన్ రైస్ మన లంచ్ బాక్సుల్లో తీసుకెళ్ళచ్చు. ఇంట్లో వేడివేడిగా తిన్న బాగుంటుందండి. సండే అలా స్పెషల్గా ఏమి వండాలనుకోలేదు ఈ షెజ్వాన్ రైస్ పేస్ట్ వేసుకొని వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్ కలుపుకొని వేసుకొని చాలా బాగుంటుందండి రైస్. తర్వాత గార్నిష్కి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి కలుపుకోవడమేనండి. అది ఇంకా తినడానికి రెడీగా ఉందండి. వేడివేడిగా షెజ్వాన్ రైస్ అండ్ కార్న్ సూప్ ఇవాళ స్పెషల్ అండి మా ఇంట్లో. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో రైస్ అండ్ సూప్ 2 పెట్టి ఇచ్చానండి మా వాళ్ళకి. చాలా బాగుందని చెప్పారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. మీ కామెంట్స్ మా దాంట్లో చెప్పండి, ఏంటో ఎలా ఉన్నదో మీరు షేర్ చేసుకొని. థ్యాంక్ యూ అండి.